హాయ్ హలో నమస్తే నేను మీ కోమలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రేమ్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. చాలా రోజులు అయిపోయింది మనం వ్లాగ్ చేసి, అస్సలు టైం సరిపోవట్లేదు. పిల్లలతోనూ అలాగే జాబ్తోనూ అస్సలు టైం లేదు ఈ మధ్య. అందుకని నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. అది కూడా కొంచెం స్పెషల్గా కోనసీమ సంక్రాంతి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ అయితే మా ఇంట్లో మేము పాపకి భోగిపళ్ళు ఎలా పోసాము, బాబుకి ఇంకా పిల్లలతో ఎలా ఎంజాయ్ చేసాము, కోనసీమలో జరిగే వేడుకలు ఇవన్నీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ డిఫరెంట్గా 3 వీడియోలు చేసాము. ఈసారి అయితే అంతా కలిపి ఒకే వీడియో చేస్తున్నాను. ఇది కూడా మా గ్రామంలో జరిగే అమ్మవారి జాతర మీతో పంచుకోవాలి అని చెప్పేసి స్పెషల్గా నేను ఈ వీడియో చేస్తున్నానండి. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ముగ్గుల పోటీలు, గంగిరెడ్లు, జాతర, మందు కలుపు, భోగి మంటలు ఇవన్నీ కూడా గ్రామాల్లో ఎలా ఉంటాయో మీరు చూసేయచ్చు. భోగి రోజు తెల్లవారుజామున భోగి మంట దగ్గరికి వచ్చామండి. చాలా చల్లగా ఉన్న వాతావరణంలో భలే వెచ్చగా ఉంది భోగి మంట. పండగ నెల రోజులు కూడా గంగిరెద్దుని ఇలా ముస్తాబు చేసి తీసుకువస్తారండి. భలే ఉంది కదా చూడడానికి. గోదావరి జిల్లాలలో కనుమ రోజున ఇలా జాతర జరుగుతుందండి. ఇది ఇంద్రపాలెం గ్రామంలో జరిగే ముసలమ్మ అమ్మవారి జాతర. లైటింగ్ చూసారా ఎంత అద్భుతంగా పెట్టారో. అమలాపురం, రావులపాలెం ఇలా కొన్ని కోనసీమ ఏరియాస్లో అయితే ప్రబల తీర్థం జరుగుతుందండి. అవి ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఈ జాతరలు కూడా సూపర్గా ఉంటాయి. పెద్ద పండుగ అని పిలుస్తాం కదా, పెద్ద ఎత్తున గ్రామంలోని ప్రజలందరూ వచ్చి ఇక్కడ చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లైన్ త్వరగా జరిపించాలి. చాలా చివరి వరకు లైన్ ఉంది. దయచేసి అందరూ మాత్రం సహకరించాలి. నెక్స్ట్ అయితే మల్లెపందిరి పిలిపిస్తున్నారంటే మల్లెపందిరి 1.5 నుండి 2 కిలోమీటర్స్ వరకు కూడా అద్భుతంగా లైటింగ్ పెడతారండి. ఇక్కడైతే సూపర్గా ఉంది. శివలింగం లైట్గా రొటేట్ అవుతుంది. ఇంకా విఘ్నేశ్వరుడిది కూడా చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ ఫోటో అందరూ కూడా నిలబడి ఫొటోస్ తీసుకుంటుంటే మేము కూడా తీసుకున్నాము. ఉచిత ప్రచారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారిని దర్శించి అనంతరం ఈ బాణసంధ్య కార్యక్రమాన్ని దూరంగా ఉండి విలేజ్ ఏరియాలో ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఏంటంటే అందరూ కలిసి చేసుకుంటారు. జనం చూసారా ఎంతమంది ఉన్నారో. అందరూ కలిసి అమ్మవారిని దర్శించుకొని చేసుకుంటారు. ముసలమ్మ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారట. ఆమె గురించి లాస్ట్ టైం నేను కనుమ వీడియోలో పోస్ట్ చేశానండి. అమ్మవారి చరిత్ర, ఆలయ చరిత్ర ఇదంతా కూడాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. బాణసంచ మన లాంగ్వేజ్లో అయితే పటాసులు పేలుస్తున్నారు. సూపర్గా ఉంటాయి. పెద్ద పెద్ద నాగసర్పాలు ఉంటాయి, ఈత చెట్లు ఉంటాయి, మల్లెపందిరి ఇంకా ఒకటేంటి చాలా ఎక్కువ ఉంటాయండి. ఇవి చూడడానికి ఎక్కడెక్కడ నుండో జనం వస్తూ ఉంటారు. వీటి ఏంటంటే తారు రోడ్డు మీదే చిన్న గొయ్యిలాగా తవ్వి దాంట్లో పాతారనమాట. ఇక్కడ చూసారా మేడలు ఎక్కేసి చూడడానికి సిద్ధమైపోయారు. అందరూ కూడా మేడ మీద నుంచే చూసేస్తున్నారు. కొంచెం క్లియర్గా ఉంటుంది కదా వ్యూ అని. తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ కాలంలో రైతులు పండించిన పంటలన్నీ కూడా చేతికొస్తాయండి. అందుకనే ఈ సంతోష సమయంలో సంక్రాంతి పండుగ రావడంతో కుటుంబం అంతా కూడా ఆనందంగా జరుపుకుంటారు. ఇలా కనుమ పండుగ రోజున పశువులను ప్రేమిస్తూ, బాణసంచ కాలుస్తూ, అమ్మవారిని పూజిస్తూ, ఇంకా వాళ్ళ పితృదేవతలకు నైవేద్యాలు సమర్పిస్తూ చాలా బాగా జరుపుకుంటారు. కోనసీమ ఏరియాలో అయితే సూపర్గా జరుగుతుంది పండుగ. హిందూ పంచాంగం ప్రకారం సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతిని జరుపుకుంటారు. పాడి పంటలకు నెలవైన పండుగే ఈ పెద్ద పండుగ.
నెక్స్ట్ ఐటమ్ నాగసర్పం వెలిగిస్తున్నారండి. బుసలు కొడుతూ ఉంటుంది, చూడాలి, అదిరిపోద్ది. దయచేసి ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. జరగాలి. దయచేసి మా విలేజ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి, ముసలం తల్లి తీర్థం, ఈ రెండు కూడా బాగా జనాభా ఉంటారండి. తీర్థాలు అయితే అద్దరిపోతాయి, జాతరలు సూపర్ జరుగుతాయి. బొమ్మలు కొంటున్నారు. ఏ వస్తువైనా సరే 150 రూపీస్ అంట. బ్యాట్స్, బాల్స్, చిన్నపిల్లలు ఆడుకున్న ప్రతిదీ కూడా ఉన్నది. ఇంకా చాలా జనాభా ఉంటారు కదా, ఇలాంటి చోట్ల ఎక్కువ కొంటూ ఉంటారు. ఇంకో మా వారు వెళ్ళి మా ఫ్రెండ్స్ కోసం బొమ్మలు సెలెక్ట్ చేస్తున్నారు. ఎల్లో కలర్ స్మైల్ బెలూన్స్ భలే ఉన్నాయి కదండి, అందంగా భలే డెకరేట్ చేసి ఉన్నాయి. స్ట్రీట్ షాపింగ్ తీర్థాల్లో అద్దిరిపోతుందండి. చూసారా, మట్టి బొమ్మలు, ఇంకా ఖర్జూరము, తీర్థాల్లో దొరికే పల్లె రుచులు, పల్లె వాతావరణం, ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయాలంటే జాతరలు చూసేయాల్సిందే. ఇక్కడ ఫ్లవర్ వాజెస్ దగ్గర నుండి ప్రతి ఐటెం కూడా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీకి దొరుకుతుంది. షాపింగ్ చేస్తున్నాము, నచ్చినవన్నీ కొనేసుకుంటున్నాము. ఇంకా చాట్ బండి దగ్గరికి వచ్చాము. పానీపూరి, మసాలా చాట్ ఇలాంటి ప్రదేశాల్లో తింటే ఫ్రెష్గా అప్పటికప్పుడు మంచి టేస్టీగా అనిపిస్తుందండి. కిచెన్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా సరే ఇలాంటివి చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ కొనాలనిపిస్తూ ఉంటుంది. క్యూట్గా రౌండ్గా బుల్లి జాడీలు ఎంత ముద్దుగా ఉన్నాయో, నేనైతే కొనకుండా ఉండలేకపోయాను. ఒక్కొక్కటి 50 రూపీస్ అంటే చాలా బాగున్నాయి. లేటెస్ట్గా వచ్చినాయి ఏమో, ఎంత క్యూట్గా ఉన్నాయో కీ చైన్స్, చిన్ని బుల్లి బేబీస్ లాగా, చిన్ని కోడిపిల్లల్లాగా భలే రెడీ చేసి ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో. అసలు స్ట్రీట్ షాపింగ్లో మజానే వేరుగా ఉంటుంది. అంటే మనకి షాపింగ్ మాల్లో ఒక మజా అయితే, ఇలాంటి స్ట్రీట్ షాపింగ్లో బుడ్డి ఐటమ్స్ చూస్తే అబ్బా భలే ఉంటుంది. నడుస్తూ అలా అన్నీ కొంటూ ఉంటే ఇంకా కొనాలి అనిపిస్తూనే ఉంటుంది. షాపింగ్ మాల్కి వచ్చామండి. ఇక్కడ అందంగా ముగ్గులు పెట్టున్నారు. ముగ్గులు వేయడం అనేది చాలా పెద్ద ఆర్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. పేపర్ మీద సింపుల్గా గీయచ్చు, కానీ ఇంత అందంగా ముగ్గులు పెట్టడం అబ్బబ్బా సూపర్గా ఉన్నాయి ముగ్గులు. షాపింగ్ మాల్లో రంగవల్లులు, ఇంకా మంచి విలేజ్ సంక్రాంతి థీమ్తో రెడీ చేశారండి. సూపర్ ఉంది. లేటెస్ట్ అండ్ ట్రెండీ మహారాణి జ్యువెలరీ, మంచి కలర్ఫుల్ బీడ్స్తో మన కాస్ట్యూమ్స్కి మ్యాచింగ్ అయ్యేటట్టు చాలా నిండుదనం వచ్చేస్తుంది, లుక్ మారిపోతుంది. బ్రైడల్ మేకప్ చేసుకున్నప్పుడు, మంచి పట్టు చీరలు కట్టుకున్నప్పుడు ఇలాంటి జ్యువెలరీ పెట్టుకుంటే అదిరిపోతుంది కదా. షాపింగ్ మాల్లో అయితే ఆఫర్లు ఉన్నాయేమో అని చెప్పేసి ఒక లుక్ వేశాను. ఇది ఫ్రెండ్స్, మేమైతే సంక్రాంతిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.